మొదలు పెట్టండి. జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ హోమ్ వైబ్ వైజ్ కానీ అసలు మీరు సూపర్. మీరు అయన్నొద్దు, పాయింట్కి రా. యూనో మనకి జరిగిన సిచ్యువేషన్స్ కిచెన్ లో జరిగింది, ఇర్రెస్పాన్సిబుల్ ఉండే మీరు కిచెన్ లో. ఓకే, అండర్స్టూడ్. పప్పులో ఇట్లేసినా అట్లేసినా ఉల్లిగడ్డ ఎట్లయినా ఉడికే ఉల్లిగడ్డనే. ఆ మినిమం థాట్ అనేది ఉండాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ రోజు మీరు అన్నారు చూడు, ఒకటి తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని ఈ రోజు డిస్కషన్ లో ఎక్కడో మాట్లాడారు. అది నిన్న ఉండాల్సింది. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ప్రేరణ, బిగ్ బాస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫన్, జాయ్, ఎంజాయ్మెంట్, పిక్నిక్ కాదు ఇది మనది. సో ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. లెట్ మీ రిపీట్. తెలుగు అర్థం కాలేదు కావచ్చు, రిపీట్ చేస్తా. చెప్పు. మొదలు పెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే. నామినేట్ చేసేది మణికంఠ భాయ్. ఆయన వచ్చినప్పటి నుండి ఒక్కడే కూర్చుంటున్నాడు, కెమెరా దగ్గర మాట్లాడుకుంటున్నాడు, ఎక్కువ నాతో మింగిల్ కాలే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. ఇప్పుడు ఒక్కడిని ఉంటున్నాను, మింగిల్ కావట్లేదు అంటే నా పర్సనాలిటీ ఇలాంటిది. ఎందుకు నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా, ఇలా ఉందంటే కుదరదురా. నేను ఒంటరిగా కూర్చొని నేను మాట్లాడుతున్నాను అన్నారు కదా, నేను పాటలు పాడతాను. ఇక్కడ మనం పాటలు పాడడానికి రాలే కదా బ్రో. సో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషి మీద కేసారు అంటే కనుక అక్కడ ఏంటనేది క్లియర్ గా అర్థమైపోతుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైంది. మాట్లాడుతున్నాను, మాట్లాడుతున్నాను. ఇట్ వాజ్ నాట్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఆఫర్ చేయట్లేదేమో అన్న ఒక పాయింట్ నాకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నాకు తెలుసు ఎట్లా ఆడాలో. పుట్టిగానే ఇంత దూరం అయితే రాలేగా. డోర్ తీసుకొని లోపలికి వచ్చానంటే ఏదో ఉండే ఉంటది కదా. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. ఒక మనిషి ఆల్రెడీ డౌన్ డ్యూటీలో బొబ్బున్నావేంట్రా? ఐసా తోడా మత్తు ఆకే నిద్రామే గాయబా. సన్నాసి 9 అయిందిరా. టాస్క్ పెట్టిననుకో ఏంది పరిస్థితి? ఆల్రెడీ తలకాయ నొప్పి వచ్చి నరాలని కొట్టుకుపోతున్నాయి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు 20 ఆదివారాలు ఉపవాసాలు చేయి, నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను.